నా ధన్యవాదాలు. ఈ రోజున ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. చాలా బాధాకరం. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి, ఆ ప్రసాదంలో ఉన్న కల్తీ గురించి ఈరోజు మనం ఇట్లా పాత్రికేయ సమావేశంలో మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా అపచారం, చాలా పాపం, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం పాదయాత్రలో పోయేవాళ్ళు ఉంటారు, మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు ఉంటారు. నా బిడ్డకి ఆరోగ్యం బాగలేదు స్వామి, ఆ ఆరోగ్యం బాగా చేయమని ఉంటారు. నా బిడ్డకి పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, తొందరగా ఆ పెళ్లి చేస్తే మీకు మొక్కుబడి తీసుకున్నామని అంటారు. అదేవిధంగా నా బిడ్డకు ఉద్యోగం కావాలి, నా బిడ్డ ఉద్యోగం వస్తే మీకు మా మోకాలతో నడిచి అలిపి దగ్గర నుంచి మీ కొండ చేరుకుని మా మొక్కులు తీసుకుంటాను స్వామి అని చెప్పి ఎంతో పవిత్రంగా ఆ కంపార్ట్మెంట్లోకి పోయిన తర్వాత సుమారుగా 15 గంటలు కానీ 20 గంటలు కానీ పసిబిడ్డలతోటి కంపార్ట్మెంట్లో కూర్చొని, కంపార్ట్మెంట్లో మనం కూర్చున్నప్పుడు అవతల పక్క గేట్ అవతల ఏ ఒక్క మనిషి తాళాలు గుర్తు చేతులు పట్టుకోపోయినా, మామూలుగా అధికారులు నచ్చకపోయినా స్వామి దర్శనం కోసం ఆ రూమ్ తాళాలు తీస్తారని చెప్పి ఉన్న భక్తులు గోవిందా 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 అని వందల సార్లు గోవింద నామ స్మరణతోటి ఒక్కసారిగా ఉవ్వెత్తున క్యూలో కష్ట నష్టాలతోటి స్వామి దర్శనం కోసం వెళ్తే, ఆ స్వామి దర్శనం కోసం వాళ్ళు లాగేస్తూ ఉన్నా ఒక్కసారి తొలుక్కుమని స్వామి దర్శనం చేయంగానే అబ్బా ఆ అనుభూతి ఆ భక్తుడికి మామూలుగా ఉండదు. ఆ భక్త దర్శనం చేసుకొని వచ్చే తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా కోరికలు తీర్చాడు స్వామి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు అభయాన్ని ఇచ్చాడు, నాకు ఒక సహాయాన్ని ఇచ్చాడు, నా కోరిక తీర్చాడు స్వామి అని చెప్పి ఆ రూపం అంతా కూడా ఒక ప్రసాదం, ఒక లడ్డూ రూపంలో పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం నుంచి తీసుకుని వచ్చే లడ్డూని ఇంటికి వచ్చిన తర్వాత దీపారాజన చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని పవిత్రంగా ఆ లడ్డూని తను తినడమే కాకుండా 10 మందికి పంచిపెడతాడు. ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అభయము, ధైర్యము, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నా కోరికలు తీర్చేటువంటి నా మొక్కులు తీర్చుకున్నానని చెప్పి ఎంతో పవిత్రంగా చూసేటటువంటి లడ్డూలో ఈ విధంగా ఈరోజు కల్తీ చేసి జంతువుల ఆయిల్ తోటి ఆ లడ్డూలో కల్తీలు చేసి ఈ విధంగా ఎంత పాపం ఒడిగట్టుకున్నారంటే ఈ రోజున ఉన్న ప్రతి ఒక్క హిందువుడు కూడా ఏమిటి అపచారం, ఎందుకు చేస్తున్నారు ఇది, నిజంగా ఈ ఆంధ్రదేశమే కాదు భారతదేశానికి ఏమైంది, ఎందుకు వీళ్ళకింత దుర్బుద్ధి పుట్టింది అని చెప్పినని ఒక్కసారి కూడా వాళ్ళు నింబిపోయేటటువంటి పరిస్థితి ఇది. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి సామర్థ్యాలు మనందరికి కూడా తెలుసు. ఆయన ఒక్కసారి నువ్వు కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు తీర్చేటటువంటి మహానీయుడు ఆ వెంకటేశ్వర స్వామి. మనం పవిత్రంగా చూసేటటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కొనేటువంటి లడ్డూ మాదిరి ఇది లడ్డూయే కదా, లడ్డూలో కల్తీ ఏముంది, తప్పేముంది కల్తీ చేసిన ఒకరంటారు, ఇంకొక ఆయనేమో ఆవు నెయ్యి కన్నా పంది ఆ ఆయిల్ ఎక్కువ ధర ఉంది దాంట్లో కలుపుతారని ఇంకొకరు మాట్లాడతాడు. ఒళ్ళు కొవ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసాం బిట్రగుంటలో ఒక ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడాడు. ఆయనకి నేను చెప్తున్నా, మా శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్రలతోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకుని పాదయాత్రకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమాలిన వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు. ఏందాయనంటే ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా కొండబెట్టుకుంటూ ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని అనివార్య కారణం చేత ఇరుపోయినాడు గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు. సిగ్గుందా నీకు? భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబడి తీర్చుకుంటూ భగవంతుని పెట్టి ఆరాధిస్తూ ఉంటే
మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళో నుంచి అని పనికి మళ్ళీ మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాయి వాళ్ళు. మీరందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుని మీరు మొక్కుతున్నారుగా, ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి? ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల వంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము, మనం తప్పు చేశాము, ఈ తప్పు మనకు కాదు, ఇది మనతోనే అంతం కావాలా, మన బిడ్డకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినా, వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రికల విధంగా మళ్ళీ మనం పవిత్రంగా భావించే లడ్డు విషయం మాట్లాడినందుకు ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.